వేప చెట్టుకు పాలు కారుతుండడంతో ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇలా జరగడం నిజంగా ఈ ప్రాంత వాసుల అదృష్టమని కొందరు, ఇది దేవుడి మహిమేనని ఇంకొందరు చెబుతున్నారు. అయితే వృక్షశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే ఓసారి తెలుసుకుందాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో వింత ఘటన వెలుగు చూసింది. మూగి తిమ్మారెడ్డికి చెందిన పొలంలోని వేప చెట్టు నుంచి ధారగా పాలు కారుతున్నాయి. చెట్టుపై 12 అడుగుల నుంచి పాలధార నిరంతరం కారుతూనే ఉంది. ఈ వార్త తెలియడంతో జనాలు తండోపతండాలుగా వచ్చి వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని, ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా వేప చెట్టుకు పాలు కారుతున్నాయన్న ప్రచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేప చెట్టును చూడడానికి తండోపతండాలుగా వచ్చి వేప చెట్టు ఎల్లమ్మ దేవతగా భావించి పూజలు చేస్తున్నారు. నాగుల చవితి ముందర వేప చెట్టుకు పాలు కారడం శుభ సూచకమని మహిళలు చెబుతున్నారు. అయితే నిపుణులు మాత్రం వేప చెట్టు నుంచి పాలు లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని చెబుతున్నారు. ఇది అసాధారణమేమి కాదంటున్నారు. వేప చెట్టు బాగా చావ పెరిగిన తర్వాత ఎక్కువైన నీటిని కణాల్లో స్టోర్ చేసుకుంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై తొర్రలా వస్తాయి. వెదర్లో తేమ శాతం పెరిగినప్పుడు కొమ్మల్లోని ఈ తొర్రలు బలహీనపడి పగులు కనిపిస్తాయి. ఆ కారణం చేత చెట్టు నుంచి పాల లాంటి ద్రవం బయటకు వస్తుంది. 50 ఏళ్లు దాటిన వేప చెట్లలో ఇలా ఎక్కువగా జరుగుతుందట. అయినప్పటికీ గ్రామాల్లో ప్రజలు, మహిళలు మాత్రం వేప చెట్టు అన్నది తమ ఇలవేల్పు అని, ఎల్లమ్మ తల్లిగా భావిస్తామని, వేప చెట్టుకు పాలు కారడం ఆ తల్లి ప్రసాదంగా భావిస్తామని చెబుతున్నారు. ఆ చెట్టుకు పసుపు పూసి కుంకుమ పెట్టి పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు.